जय गुरुदत्त श्री गुरुदत्त गणपति गुरुमेकं सच्चिदानंदरूपं विबुध निवह सेव्यं योगमार्गाधिरूढ़ं शरणमुपगतानाम् आर्ति संघाद्रिवज्रं मम हृदय निवासं भक्ति नम्रो नमामि। ఈ మకర సంక్రాంతి శుభ సందర్భంలో మనందరికీ సూర్యనారాయణ స్వరూపంగా దర్శనమిస్తూ మన హృదయాల్లో ఉండేటువంటి అజ్ఞానమనే అంధకారాన్ని పరిహారం చేసేటువంటి పూజ్య దత్తప్రభువులు మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి పాదార విందాల్లో సాష్టాంగ వందనాలు సమర్పణ చేస్తూ ఈ శుభ సందర్భంలో ఈ మకర సంక్రాంతిలో అందరికీ కూడా స్వామిజీ వారు దివ్యమైన అనుగ్రహాన్ని అందిస్తూ ఈ సభలో ఆసీనులై ఉన్నారు. మీ అందరికీ కూడా స్వామిజీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలి అని చెప్తూ శుభ మకర సంక్రాంతి శుభాశయాలు మీకు అందరికీ కూడా చెబుతూ హ్యాపీ సంక్రాంతి. విజయవాడలో స్వామిజీ వారు తమ అనుగ్రహ సందేశంలో ఏ రోజు గురు దృష్టి మన మీద పడుతుందో ఆ రోజే మన పుట్టు పండుగ అని చెప్పారు. అప్పుడు ఆ సందర్భంలో ఒక శ్లోకం మనస్సులో తట్టింది. యస్మిన్ దినే గురోర్ దృష్టి పతితామే హృదంబుజే తదేవ సుదినం మన్యే జన్మనోపి దినం తథా అని. ఏ రోజైతే గురు దృష్టి మన హృదయ పద్మం మీద ప్రసరిస్తుందో పడుతుందో ఆ రోజే సుదినము, ఆ రోజే మనందరి జన్మదినము అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదే మనమందరము కూడా నమ్మవలసింది, అదే మనమందరము కూడా ఆచరణ చేసుకోవలసింది. అందుకే ఏనాడైతే పూజ్య స్వామిజీ వారు సన్యాస దీక్షతో అనుగ్రహించారో అదే రోజు నిజమైన పుట్టినరోజు అని నేనైతే భావిస్తాను. ఇది ఈ ఉపాధికి, ఈ శరీరానికి పుట్టినరోజు. ఇది లోకంలో లౌకికంగా వ్యావహారికంగా చేసుకునే పుట్టినరోజు. అసలైన ఆధ్యాత్మికమైన పుట్టినరోజు జ్యేష్ఠశుద్ధ దశమి మే 29వ తేదీ అని నేను ఎప్పుడు కూడా మనస్సులో నమ్ముతూ ఉంటాను, అనుకుంటూ ఉంటాను. ఆ రోజు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తారా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాను. అలా చెప్పేవాళ్ళంటే నాకు చాలా సంతోషము, చాలా తృప్తి కూడా అవుతుంది. మొన్న కురుక్షేత్రంలో 1000 మంది కంఠస్థం చేసి భగవద్గీతని స్వామిజీ వారికి సమర్పణ చేసుకున్నారు. ఎంతమంది? 1000 మంది. అందులో కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే కుటుంబంలో 4 ఉంటే 4, 6 ఉంటే 6, ఇలా మొత్తం కుటుంబం అంతా కంఠస్థం చేసిన వారు కూడా కురుక్షేత్రకు వచ్చి అక్కడి గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చి 9 అధ్యాయాలు స్వామీజీతో పాటుగా పారాయణ చేసి అంతా ఒక దివ్యమైన కార్యక్రమం అక్కడ కురుక్షేత్రంలో జరిగింది. ఇంకా 500 మంది పుస్తకం చూసి పారాయణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ స్థలం సరిపోలేదు. అందరూ రావచ్చు అని కనుక స్వామీజీ చెప్పి ఉంటే 25,000 మంది చేరి ఉండేవారు. అందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత కంఠస్థం చేయాలి, భగవద్గీతని అర్థం చేసుకోవాలి, భగవద్గీతని ఆచరణలో పెట్టుకోవాలి, భగవద్గీతని అనుభవానికి తెచ్చుకోవాలి. అది మన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. అది సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైన మూలస్తంభం భగవద్గీత అని స్వామిజీ వారు అందరికీ చెప్తూ, ఆదేశిస్తూ, ప్రసారం చేస్తూ భగవద్గీతను అందరికీ కూడా నేర్పుతూ ఉన్నారు. అక్కడ ఆ రోజు ఆ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆ రోజు సాయంత్రమే చండీగఢ్ బయలుదేరాల్సి వచ్చింది. నూజివీడులో ప్రతిష్టా కార్యక్రమాలు ఉండటం వల్ల స్వామిజీ వారి యాత్ర ప్రారంభమవుతోంది. అక్కడ రాగసాగర జరుగుతోంది. అయ్యో, ఈ రాగసాగర్లో లేనే అని చెప్పి మనస్సు పీకుతోంది. అప్పుడు కొద్దిగా మాత్రమే లైవ్ వచ్చింది ప్రారంభంలో. అప్పుడు ఆ ఫ్లైట్లో వస్తున్నప్పుడు స్వామిజీ వారు మనకి రాగసాగర దేనితో అయితే అనుగ్రహిస్తూ ఉన్నారో అది సింథసైజర్
కీబోర్డ్ అనటానికి వీల్లేదు. అది దత్త వీణ. ఏమిటది? దత్త వీణ. దత్త వీణని మీటుతూ మనలో ఉండేటువంటి రుగ్మతలు, రోగాలు, శారీరకమైన రోగాలు, మానసికమైన రోగాలు, బుద్ధికి సంబంధించిన రోగాలు మాత్రమే కాకుండా భవరోగాల్ని కూడా స్వామీజీ పోగొడుతూ పరిహారం చేస్తూ ఉన్నారు ఆ రాగసాగరం ద్వారా. మనం కూడా ఇక్కడ వేణునాద రాగసాగర వినబోతూ ఉన్నాం రేపు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ రాగసాగర అనేది సామాన్యమైన ప్రక్రియ కాదు, చాలా విశేషమైన ప్రక్రియ. ఇది ఒక నాద ప్రక్రియ, యోగ ప్రక్రియ, నాడీ ప్రక్రియ. నాడీ శాస్త్రము తెలిసి ఉన్నవారు మాత్రమే చేయలేనటువంటి ఒక ప్రక్రియ. నాదశాస్త్రం కూడా తెలిసి ఉన్నవారు మాత్రమే, యోగశాస్త్రం తెలిసి ఉన్నవారు మాత్రమే చేయగలిగిన ఒక ప్రక్రియ. ఇవన్నీ తెలిసిన వారు కాబట్టి స్వామీజీ వారు మాత్రమే చేయగలిగిన ప్రక్రియ ఈ రాగసాగర అనే నాద చికిత్స ప్రక్రియ. భక్తుల దగ్గరికి వచ్చి నాడీ పరీక్ష చేసి ఆ నాడీ ద్వారా వారిలో ఉన్న రుగ్మతలు మాత్రమే కాదు, రాబోయే రుగ్మతలు కూడా. డాక్టర్లు పూర్వకాలంలో నాడీ పరీక్ష చేసి ఎటువంటి రోగాలున్నాయి అని చెప్పేవారు. ఏ తత్వము ఎక్కువగా ఉంది, ఏ తత్వం తక్కువగా ఉంది, వీరిలో వాతము, పిత్తము, కఫం అనే 3 దోషాల్లో ఏ దోషాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ దోషాలు తక్కువగా ఉన్నాయి, ఏ దోషాలు సమపాళ్లల్లో ఉన్నాయి, ఏ దోషాన్ని పరిహారం కోసం వీరికి ఏ వైద్యం చేయాలి అని వారిని చూసి గమనించి, కంటిని పరీక్షించి, నాడిని పరీక్షించి, వారి మాటని బట్టి, వారు ఏదైనా వస్తువును పట్టుకునే దాన్ని బట్టి రకరకాలుగా పరీక్షలు చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే నాడీ శాస్త్రంలో ఉన్నాయి. కనుకనే స్వామీజీ వారు నాడీ పరీక్ష చేసి, నాడి పట్టుకుని ఆ నాడి ద్వారా, స్వామీజీ వారు మొన్న గండిగుంటలో చెప్పినట్టుగా ఈ నాడీ పరీక్ష అనేది శరీరంలో అనేక భాగాల్ని స్పృశించి తెలుసుకోవచ్చు. మనం సామాన్యంగా ఇక్కడ రిస్ట్ దగ్గర మనం పరీక్ష చేసి చూడటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలాగే మన మణికట్టు దగ్గర కూడా, కాల్లో ఉండే మణికట్టులో కూడా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే అనేక ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో పరీక్ష చేసి తెలుసుకోవచ్చు. స్వామీజీ వారు అన్నారు, విశుద్ధ చక్రం అంటే అన్ని నాడులు కూడా బుద్ధికి వెళ్లకుండా పనిచేయవు. బుద్ధి నుంచే అన్ని నాడులు వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ అయి వస్తాయి, ఇక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి కిందకి వెళ్తాయి. ఇలా ఈ నాడులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాలంధర బంధము అనేది ఉంది అని యోగశాస్త్రం చెప్తుంది. జాల అంటే ఒక వెబ్ అంటే అల్లిక. ఓతప్రోతంగా మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ఓతప్రోతంగా అంటే ఒకదానిలో ఒకటి పెన వేసుకున్నట్టుగా, ముడి వేసుకున్నట్టుగా ఇక్కడ ఈ జాలంధరంలో విశుద్ధ చక్రంలో అన్ని నాడులు వచ్చి సమ్మిళితమవుతాయి. కనుక అక్కడ నాడి పట్టుకుంటే మరి ఆ నాడి ఎలా తెలుస్తుంది? మనకు కూడా ఇలా పట్టుకుంటే నాడి తెలుస్తుంది. డాక్టర్లు కూడా పరీక్ష చేస్తారు. కానీ ఆ నాడిని పరీక్ష చేసి ఏ రోగం ఉన్నది, ఏ రోగం రాబోతోంది, వీళ్ళు ఏ పరీక్ష చేయించుకోవాలి అనేది తెలిసేది మాత్రం సద్గురుదేవులకు మాత్రమే. అది అందరికీ తెలిసేది కాదు. ఎందుకంటే దానికి ఎంతో యోగం కావాలి. మనం జీవిత చరిత్రలో చదివాం, వెంకమ్మత్త గారి సన్నిధిలో స్వామీజీ వారు చేసిన యోగ సాధన, జయలక్ష్మీ మాత సన్నిధిలో స్వామీజీ వారు చేసిన యోగ సాధన, ప్రొద్దుటూరులో కావచ్చు, మైసూరు కెసరేలో కావచ్చు, ఇక శ్రీశైలంలో కావచ్చు, ఈ క్షేత్రాల్లో ఇలా దివ్యమైన యోగ సాధన చేసి ఉన్న యోగమూర్తికి మాత్రమే అది తెలుస్తుంది తప్ప సామాన్యులకి తెలిసేది కాదది. కనుకనే ఈ రాగసాగర నాద చికిత్స అనే దాన్ని మన మీద ప్రసరించబోయే ముందు స్వామీజీ వారు నాడీ పరీక్ష చేస్తారు. నాడీ పరీక్ష చేసి ఉన్నట్టుండి మార్చేస్తారు కూడా. ముందు ఏవో రాగాలు అని అనుకుంటారు, దీన్ని రాగం అనకూడదు, శబ్దము అని చెప్పారు స్వామీజీ. వేదానికి కూడా శబ్దం అనే పేరు, శబ్దశాస్త్రము అని. శబ్ద బ్రహ్మ అంటే వేదమని. ఇవి రాగాలు కాదు, శబ్దము. ఆ శబ్దము మన మీద పడటం వల్ల, అందుకనే మంత్రము సాధన చేయండి, మంత్రానుష్ఠానం చేయండి, ఆ మంత్రంతో మనస్సు పెరుగుతుంది, మనోబలం కలుగుతుంది అని చెప్తారు. మంత్రబలానికి మనోబలానికి అవినాభావ సంబంధం. ఎందుకంటే మనకు అర్థం తెలియకపోయినా కూడా చాలామంది నాకు అర్థం తెలియదే,
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అని నేను చదువుతున్నాను. స్వామీజీ వారు ఉపదేశం చేస్తున్నారు, ద్రామ్ దత్తాయ నమః అని. నేను మంత్రానుష్ఠానం చేస్తున్నాను, కానీ నాకు మంత్రం తెలియదే, అర్థం తెలియదే. భగవద్గీత చదువుతున్నాము, మాకు అర్థం తెలియదే అని చాలామంది చెప్తూ ఉంటారు. అర్థం తెలియాల్సిన పని లేదు, తెలుసుకుంటే మంచిది. కానీ వేద మంత్రానికి ఉండేటువంటి శక్తి ఎటువంటిది అంటే కేవలం ఉచ్చారణతోనే, కేవలం దాని శ్రవణంతోనే మన రోగాల్ని పోగొట్టేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఆ మంత్రస్వరూపంగా, ఆ శబ్దస్వరూపంగా స్వామీజీ వారు ఆ రాగాల్ని మన మీద ప్రసరిస్తున్నారు. దాన్ని మనం తెలుసుకోవాలి. శబ్ద తరంగం అంటే ఒక శబ్దజాలంలో మనల్ని కూడా అట్లా ఉంచేస్తున్నారు అన్నమాట. తరంగాలు అవన్నీ, ఆ తరంగాల మధ్యలో మనం ఉన్నాం. మనలో తరంగాలు, ఆ తరంగాల మధ్యలో మనం దాన్ని అనుభవించాలి. మనం ఇది సముద్రంలో ఉన్నట్టుగా, వెన్నలో వెన్న ఉన్నట్టుగా, వెన్నకుండ అంటారే, అలా రాగసాగరంలో, సముద్రంలో మనల్ని ముంచేస్తారు. అందుకనే కళ్ళు మూసుకొని వినండి, మనస్సు పెట్టి వినండి. నిద్ర వస్తే ఒకవేళ అంటే మన బ్రెయిన్ మనకు తెలియకుండా వింటూ ఉంటుంది. మనం ఏమి కష్టపడాల్సిన పని లేదు. కొన్ని శబ్దాలు మనం అదే పనిగా అర్థం చేసుకోవాల్సిన పనిలా అవి మనలో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మనం సంగీతం వింటూ ఉంటే నిద్ర వస్తుంది. అంటే మనకు తెలియకుండా సబ్కాన్షియస్గా మనం దాన్ని వింటూ ఉంటాం. శబ్దానికి ఉండేటువంటి శక్తి అది. అందుకనే మంచి సంగీతం మనం విన్నప్పుడు ఎంతోమందికి నిద్రలేమి, 3 రోజులు నిద్రపోలేదుట. మొన్న ఒక ఆమె వచ్చి కూర్చున్నారు రాగసాగరంలో, మై మరచి నిద్రపోయాను అని చెప్పింది ఆవిడ. హాయిగా ఉంది అని. ఇంకేం కావాలి? ఎన్నో మాత్రలు వేసుకుంది ఆవిడ, నా మాత్రలతో నిద్ర రాలేదు. అక్కడ ఆ రోజు వచ్చి హాయిగా సంతోషంగా 2 గంటల సేపు నిద్రపోయింది అంటే విన్నదే ఆవిడ. వినలేదా అంటే వినింది, తెలియకుండా విన్నది. అంటే ఆ లేమియే పెద్ద రోగం కదా. ఆ రోగం పరిహారమైంది, తర్వాత గాడిలో పడుతుంది శరీరం. అందువల్ల అటువంటి ఆ రాగసాగరాన్ని స్వామీజీ వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. రేపు ప్రొద్దున వేణునాద రాగసాగరం, అద్భుతం. వేణునాదం అంటే గానమూర్తిలో త్యాగరాజస్వామి వారి కీర్తన చేసినట్టుగా వేణు గానమూర్తి అని. ఇక్కడ వేణుగోపాలస్వామి, ఇక్కడ వీళ్ళకి చాలా భక్తి. కృష్ణుడంటే కృష్ణుడు కావాల్సిందే అన్నారు ఉపాజీ ఇక్కడ ప్రతిష్ఠ అప్పుడు. వేణుగోపాలస్వామి ఆలయము, గణపతి దత్తాత్రేయ స్వామి. ఇక్కడ వేణుగోపాలస్వామి శక్తి మీరు తెలుసుకోండి అయ్యా అని చెప్తూ ఉంటారు చాలాసార్లు స్వామీజీ. ఏకాదశి రోజు ఇక్కడ భగవద్గీత పారాయణ చేయండి, మంచిదవుతుంది అని ఎన్నోసార్లు స్వామీజీ వారు ఆదేశించారు. రేపు సాయంత్రం వేణునాద రాగసాగరతో స్వామీజీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది 2 విధాలుగా మనకి మంచిది. ఒకటి, మనము తెలియక మంత్ర క్రియ ఏవో లోపదోషాలు చాలా ఉంటాయి కదా, అనుష్ఠానంలో లోపాలు, మనం చేయవలసిన కార్యాకార్యాల్లో చాలా రకాలుగా లోపాలు, చేయవలసిన దాన్ని చేయకపోవటం, చేయకూడని దాన్ని చేయటం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఇటువంటివి దొర్లి ఉంటాయి కదా. ఈ దోష పరిహారం కోసం, ఈ దోషాలు పోగొట్టుకోవటం కోసం చాలా అద్భుతంగా దివ్యంగా అక్కడ పారాయణ చేయండి అని స్వామీజీ వారు ఆదేశించారు. రేపు సాయంత్రం వేణునాద రాగసాగరతో స్వామీజీ అనుగ్రహిస్తూ ఈ వచ్చేటువంటి ఈ రుసుము, ఈ ధనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడే ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయాలి అనేది స్వామీజీ వారి సంకల్పం. అంటే కుంభాభిషేకం చూసినప్పుడు, ఎప్పుడు ప్రారంభంలో 2001లో కావచ్చు, లేదా ఆ తర్వాత 2013లో పుష్కర సంవత్సరం అప్పుడు కావచ్చు, చూసిన వాళ్ళు, ఈ ప్రతిష్ట గురించి విన్నవారు, గురువుని ఆశ్రయించిన వారు, గురు మార్గంలో నడిచేవారు, వీరికందరికీ కూడా గురువులు ప్రతిష్ట చేసిన ఆ ఆలయం చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది. చెప్పకర్లా, గురువులు చెప్పరు ఇది నీ బాధ్యత. మన బాధ్యత అది. మనం వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పళ్ళు, పుష్పాలు, ఏదో అగరబత్తి, ఏవో అక్కడ కావాల్సిన ఆ దేవస్థానానికి కావాల్సినవి పదార్థాలు తీసుకువెళ్ళి ఇవ్వాలి. లేదా అక్కడ ఉన్నాయి అంటే ఆ ట్రస్ట్లో అయినా మనం కట్టాలి. మన పేరు మీద అక్కడ పూజ జరుగుతూ ఉండాలి. ఇలా ఎంతమంది చేశారో తెలియదు కదా. చేసి లేనప్పుడు వారికి ఆ దోషం కూడా వచ్చే ఒక ప్రమాదం ఉంది. ఆ దోషాన్ని కూడా పరిహారం చేయాలని చెప్పి రేపు జరిగే ఈ రాగసాగర్లో వచ్చేటువంటి ఈ రుసుము ఏదైతే ఉందో దీన్ని ఇక్కడే జరిగేటువంటి నిత్య పూజకి వాడాలి అని స్వామీజీ వారు సంకల్పం చేసి నిన్న ముందే ఇచ్చేశారు కూడా. 87 లక్షలు ముందే ఇచ్చేశారు ట్రస్ట్కి. ఆ దోషాలన్నీ కూడా
పరిహారం అవ్వాలి అనేటువంటి సంకల్పంతో. ఇక మన మీద బాధ్యత ఉంది కాబట్టి అందరూ కూడా రేపు రాగసాగర్లో తప్పకుండా పాలు పంచుకోండి, వినండి. ఏమిటి అంటే దీంతో మన ఆరోగ్యము బాగవుతుంది, అలాగే ఏదైనా ధర్మలోపము క్రియాలోపం జరిగి ఉంటే ఆ దోషము కూడా పరిహారం అవుతుంది. రెండు, స్వామి కార్యము స్వకార్యము అని. అసలైతే స్వామి కార్యమే స్వకార్యము, స్వకార్యం అనేది ఏముంది, స్వామి కార్యమే స్వకార్యం అవ్వాలి. కాబట్టి ఇది స్వామి కార్యం, గురు కార్యం. కాబట్టి అందరూ తప్పనిసరిగా రేపు పాలు పంచుకోండి, చాలా ముఖ్యమైనది అనేది చెప్తూ ఇక మళ్ళీ మనం కురుక్షేత్రాకి వెళ్తే ఆ కురుక్షేత్రం నుంచి వస్తున్నప్పుడు శ్యామలా దండకం అనేది అందరికీ బాగా తెలిసే ఉంటుంది. పైగా తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైనది శ్యామలా దండకం. అమ్మవారిని కీర్తించి శ్యామలా దండకాన్ని పిల్లలతో పాడిస్తూ ఉంటారు, పెద్దలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. చదువుకి మంచిది, జ్ఞానానికి మంచిది. ఇలా స్వామీజీ వారు దేనితో ఈ రాగసాగర మనకు అందిస్తున్నారు అని ఆలోచన చేసినప్పుడు అది దత్తవీణ. అమ్మవారి శ్యామలా దండకంలో మొదటి ప్రార్థనా శ్లోకమే మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని కదా ప్రారంభమవుతుంది. స్వామీజీ వారిది దత్తవీణ కాబట్టి ఏదో అలా ఆలోచిస్తూ ఉంటే అలా మేఘాల్లో ఏదో ఒక రూపంలాగా కనిపించింది. ఆ రూపాన్ని చూసి స్వామీజీ వారి రూపంగా భావన చేసి శ్రీదత్త వీణాముపలాలయంతం సద్భక్త చిత్తేషు సదా వసంతం భయాపహం భాగవతం భజేహం శ్రీ సచ్చిదానంద గురుం ప్రసన్నం. చెప్పచ్చు అందరూ. శ్రీదత్త వీణాముపలాలయంతం సద్భక్త చిత్తేషు సదా వసంతం భయాపహం భాగవతం భజేహం శ్రీ సచ్చిదానంద గురుం ప్రసన్నం హృదంబుజే హంసమఖండ తేజో విరాజితం విశ్వమయం విరాజం సత్వప్రధానం నుత సజ్జనం తం శ్రీ సచ్చిదానంద గురుం నమామి. మాతా పితా గురుర్దేవో స్వమహిమ్ని ప్రతిష్ఠితః దత్త ప్రభుర్దయాం కుర్యాత్ సచ్చిదానంద సద్గురుః. జయలక్ష్మీ నృసింహాత్మజాత జేతర్మనో భువః జయ దత్త ప్రభో నిత్యం భవ దుఃఖాబ్ధి కుంభజా అని దండకంలో ప్రారంభంలో కాళిదాస మహాకవి మనకు చూపించిన సంప్రదాయం ఇలాగే ఉంటాయి. ఇదే ఛందస్సులోనే ఉంటాయి ఆ శ్లోకాలు కూడా. ఇన్నే శ్లోకాలు ఉంటాయి అక్కడ కూడా. అలాగే అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడ కూడా ధ్యాన శ్లోకం చేసి ఆ తరువాత దండకం. దండకం అంటే ఇప్పుడే వంశీకృష్ణ ఘనపాఠి చెప్పినట్టుగా దండకం అంటే ఒక కర్రలాగా పొడుగ్గా దండలాగా ఉంటుంది అని. అంటే కర్ర అనుకోవచ్చు, మనం తెలుగులో దండ అంటే మాల అని కూడా అంటాం. ఆ మాల అని కూడా అనుకోవచ్చు. ఒక మాలలాగా ఉంటుంది. ఆ దండకానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఛందస్సులో. పింగళనాగుడు అని ఒక ఛందోవృత్తి శాస్త్రం ఒకటి రాశారు. ఆయన దానికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమ ప్రకారంగా ఆ దండకం అనేది రచన అవుతుంది. దీనికి చాలామంది కవులు, పూర్వ కవులు కూడా రచన చేశారు. పురాణాల్లో కూడా ఉంది. విశేషంగా చాలా ప్రసిద్ధిలోకి వచ్చింది అంటే కాళిదాస కవి నుంచి. కాళిదాసు శ్యామలా దండకం రచన చేశారు. దండకమే ఎందుకు అంటే స్వామీజీ వారి చేతికి దండం ఇచ్చారు కాబట్టి దండకంతో గురువుని స్తోత్రం చేయటం మంచిది అని అనిపించింది. అందుకనే ఆ దండకాన్నే స్వామీజీ వారి పాదార విందాలకి ఈ మకర సంక్రాంతి రోజు మనమందరము సమర్పణ చేసుకుంటున్నాం. అది యాప్లో కూడా ఉంది. అందరికీ చేతికి పుస్తకాలు కూడా వచ్చాయి. మీరు చూస్తూ ఉండొచ్చు, చదివే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇదేమిటి ఇంత కష్టంగా ఉంది అని అనుకోవద్దు. దండకంలో దీర్ఘ సమాసం అనేది నియమం. అక్కడక్కడ దీర్ఘ సమాసాలు లేకపోతే ఆ దండకానికి రుచి ఉండదు కదా అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీ తీయగా ఉంటే మిరపకాయ బజ్జీ ఎలా అవుతుంది? పాయసం అవుతుంది కదా. అలాగే పాయసం కారంగా ఉంటే పాయసం ఎలా అవుతుంది? తీయగా ఉండాలి. అది నియమమైనట్టుగా దండకం అనేది కూడా ఇలా దీర్ఘ సమాసాలతో ఉండాలి. అంత్యప్రాసలు కొన్ని ద్వితీయాక్షర ప్రాసలు కూడా అక్కడక్కడ చెప్పారు నియమంలో. ఆ నియమాల్ని పాటిస్తూ మనం ఆ దండకాన్ని స్వామీజీ వారికి సమర్పణ చేసుకుంటున్నాం. త్వరలో మీరందరూ కూడా కంఠస్థం చేస్తారు అని ఒక ఆశ నాకు. దాన్ని మనం
స్వామిజీ వారికి అప్పుడప్పుడు వినిపించుకుంటే, మనము పాడుకుంటే ప్రతిరోజు ఇందులో బాల్యం నుంచి జయలక్ష్మీ మాత, నరహరి తీర్థ స్వామి వారు లేదా నరసింహశాస్త్రి గారు అలా ప్రారంభమయ్యి స్వామిజీ వారి జయలక్ష్మీపురంలో, ప్రొద్దుటూరులో, ఆ తర్వాత అనంతపురంలో, ఆ తర్వాత మైసూరు, ఆ తర్వాత విశ్వమంతా నిండిన అప్పాజీ చరిత్ర ఎలా వస్తుంది అనే ఆ చరిత్ర మీకు కూడా కంటికి కనిపిస్తుంది. అంత భావము కష్టమైందేం కాదు, కానీ కొంచెం పదాలు మాత్రం కావాలనే అలా ఆ దండకంలో వాడటం జరిగింది. కాబట్టి మీరు కూడా జొతలో చదివే ప్రయత్నం చేయండి. జయ గణప నిభాత్రి సంజాత దత్తస్వరూపత్రికాలజ్ఞ శ్రీదత్తపీఠ ప్రతిష్టాపనాచార్య చాముండికాపాదమూలాశ్రయ శ్రోత్రియాంతశ్రయ తత్వశుద్ధాశయ బ్రహ్మకుండాప్తచిద్దేహ తేజోనిధే భస్మభూషాంగగోప్రాణ రక్షైకదీక్ష క్రియాయోగమూర్తే సదా మారుతేర్దివ్యపాదారవిందార్పితాంతర్మతే మాతృదత్తానుసంధాన యోగాలయధ్యాత తత్వం పదానంద సజ్జాగృతే వేదమంత్రైక సుప్రీత నాదానుసంధాన సంత్యక్త దేహాత్మబుద్ధే భవాంబోధి కుంభే జనే శంభుదేవాలయే దారుధర్మధ్వజాగ్రే విలాసిన్ సుహాసిన్ గురో చక్ర సంచారితోచ్ఛ్వాస నిశ్వాసన ప్రాణ సంరోధనారుద్ధ షష్ఠేంద్రియ ప్రేమ పూర్ణోదయ ప్రాశితానేక సిద్ధ్యంబుక త్ర్యంబకస్యేవ ఫాలే తృతీయాక్షివచ్చోభితైలక్య సత్కాంతికాంతానన ప్రీతతాతాగ్రజాతః సమాసాదితామోఘయోగ ప్రభోల్లాస దివ్యద్ఘృణే జ్ఞానభాస్వన్మణే సాక్షాద్గణేశానదత్తోపనీతే సదానందగీతే స్వమాతుః కృపాలబ్ధ దివ్యార్కగాణేశమూర్తే శిలారూపక ప్రశ్న గాణేశ సంప్రాప్త నానామహామంత్రపూర్తే నమత్కామపూర్తే తతో భానువారార్క గాణేశ హోమాప్త నానామహాసిద్ధి సంకృష్ట దూరస్థ రాజ్యాగతానేక భక్తావళీ పూర్ణ హోమాంగణ భక్తిభాజాం మహాకల్ప భుజాంగణ శ్రీశైల సంప్రాప్త సన్యాస సద్దీక్షితాశేష తీర్థేషు చిత్రాటన స్వాంత కైలాస కేళీఘన అథ చ చాముండికా శైల పశ్చాద్వనీ ప్రాంత విస్తారిత స్వీయ దత్తాశ్రమ స్వాపాంగ సంశాంత భక్తశ్రమ తత్ర ప్రతిష్టాపితానేక దేవౌక సంవర్ధక తత్రాపి శ్రీదత్తపీఠ ప్రభాక్రాంత దిగ్మండల బోధకాఖండల మహాశైవరాత్రే మహాహోమకుండే మహాజ్వాలికా మధ్య ఆరామగతరాజదవనీశవద్రాజ మానార్చితాగ్నే శ్రీశరద్రాత్రిషు స్వాలంకృతి వ్యక్త శ్రీమాతృరూప సంప్రతిష్టాపిత శ్రీ షోడశక్షేత్ర దత్తప్రభో దత్తానఘాష్టమీ వ్రత సద్గురో నవనాథ పాదుకా క్షేత్రేశ్వర శ్రీదత్త వెంకటేశ్వర ప్రతిష్టాపకామరతానుసంధాతృ శ్రీకృష్ణ గీతా ప్రచారాతి సంతుష్ట హృదయ వేద వేదాంత తత్వజ్ఞ లీలామయ దివ్య భాదీప్త ఘననాద మండపావిష్కృతామోఘ సప్తస్వర స్తంభ సంభావితానేక నాదామర స్వీయ కంఠోదితానంత దివ్యస్వర సుస్వరైర్భాస్వర కాశీ మహాక్షేత్ర సంపూజితానంత విశ్వేశ్వర దేశ దేశేషు సంస్థాపిత స్వీయ పీఠాళి శాఖాసు విక్రాంత ధర్మోత్సవ వ్యాప్త దత్తస్తవ ఖండ ఖండేషు దేశేషు ద్వీపేషు శైలేషు శతవార బహువార సంచార నిస్తంద్ర పాదద్వయ శ్రీరామ భక్తాంజనేయార్పితానేక దివ్యాలయ సర్వదేశీయ సంక్రామితోద్యద్దయ భూస్థలీం పావయ సత్తతిం పాలయ భక్త చిత్తేషు సంపాదితోదార సన్మార్గ పరివర్తన దత్త సంకీర్తన తత్తజ్జనానీక తత్తన్మనోభీష్ట సంపూరక బంధ నిస్తారక సంపూరయాస్మాకమిష్టాని శిష్టాళి సంసేవిత
దేహి చ జ్ఞానమానంద సంధాయక సార్థక స్వీయ శ్రీ సచ్చిదానంద సన్నామక త్వామేవ జానామి త్వామేవ గాయామి త్వాం వై ధియాయామి మాం పాహి దత్త ప్రభో మాం పాహి దత్త ప్రభో. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇందులో